ఇవాల్టి రెసిపీలో మసాలా తవా పులావ్ ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ బాస్మతి రైస్ని 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, 1 కప్ ఆనియన్స్, హాఫ్ కప్ టమాటా, హాఫ్ కప్ స్ప్రింగ్ ఆనియన్స్, 2 స్పూన్స్ బటర్, హాఫ్ కప్ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, 4 to 5 పనీర్ క్యూబ్స్, 2 ఇలాచీ, లవంగం, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, 1 స్పూన్ సాల్ట్, పావ్ భాజీ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, 1 స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, సోయా సాస్, 2 స్పూన్స్ టమాటో సాస్. రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్, 1 కప్ బాస్మతి రైస్కి 1/4 కప్ వాటర్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని బటర్ వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఇలాచీ, లవంగం వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి కదా, దీంట్లో జీడిపప్పు వేసి 1 నిమిషం వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, సాల్ట్, ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాస్ అన్నీ మెత్తగా ఉడికేలాగా లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటా అంతా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. కారం, పావ్ భాజీ మసాలా, గరం మసాలా, చాట్ మసాలా, సోయా సాస్, టమాటో సాస్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. పన్నీర్ క్యూబ్స్, రైస్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా నేను ప్లేట్లోకి వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మసాలాలోకి వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మసాలా తవా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.